ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీపత్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమతిమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటి సర్గము సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణంను సంక్షిప్తముగా తెలుపుట. తపశీలుడును వేదాధ్యాయన నిరతుడును వాక్చతురతలో అగ్రేసరుడును మునిశేఖరుడును అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తొణకని వాడును సామాన్య విశేష అంటే లౌకికాలౌకిక ధర్మములను ఎరిగినవాడును శరణాగత వత్సలుడును ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును ఆడిన మాట తప్పనివాడును నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవరు? సదాచార సంపన్నుడును సకల ప్రాణులకును తన ఎడ విముఖులైన వారికిని హితమును గూర్చువాడును సకల శాస్త్ర కుశలుడును సర్వకార్య దురంధరుడును తన దర్శనముచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును అయిన మహాపురుషుడెవరు? ధైర్యశాలియు క్రోధమును అర్షడ్వర్గములను జయించిన వాడును శోభలతో విలసిల్లువాడును ఎవరిపైనను అసూయ లేనివాడును రణరంగమున కుపితుడైన సో దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడు ఎవరు? ఈ విషయంను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. త్రిలోకజ్ఞులైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయు సంతోషించెను. పిమ్మట అతడు ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లు నుడివేను. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరి అందే కుదురుకొని ఉండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకొని అట్టి గుణములు కల ఉత్తమ పురుషుని గురించి చెప్పేదను వినుము. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయు జగత్ ప్రసిద్ధుడాయను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖము వలె నునుపైన కంఠము కలవాడు, ఉన్నతమైన హనువులు అంటే చెక్కిలి పైభాగములు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగా ఉన్న సంధి ఎముకలు గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు కలవాడు, అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు. శ్రీరాముడు అంతగా పొడవుగాని పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందు గావించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు, విశాలమైన కన్నులు గలవాడు, పొందికయైన అవయవముల పొందిక గలవాడు, సాటిలేని శుభలక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మముగా గలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమునర్చు స్వభావము కలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కిన వాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రమునర్చువాడు, భక్త అంటే ఆశ్రిత పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలె జనులను సృష్టించువాడు, విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధు పురుషులను బాధించు వారిని పరిమార్చుటలో హరుని వంటివాడు, స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయువాడు, లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును
పాటించువాడు. తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు. వేద వేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు. ధనుర్వేదము నందును అంటే యుద్ధ విద్యలందు ఆరితేరినవాడు. సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు. శాస్త్రాది విషయముల యందు ఏమరుపాటు లేనివాడు. సమస్త వ్యవహారముల యందు చక్కని స్ఫూర్తి గలవాడు. సమస్త జనులకును ప్రీతిపాత్రుడు. సౌమ్య స్వభావము కలవాడు. ఉదార స్వరూపుడు. ఉదార స్వభావుడు. సదసద్వివేక సంపన్నుడు. నదులు సముద్రమును గలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందరికిని పూజ్యుడు. ఎవరి ఎడలను వైషమ్యములు గాని తారతమ్యములు గాని లేక మెలుగువాడు. ఎల్లవేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ శ్రీరాముడు సర్వ సద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు. ధైర్యమున హిమవంతుడు. పరాక్రమమున శ్రీ మహావిష్ణువు. చంద్రుని వలె ఆహ్లాదకరుడు. శృతిమెత్తని హృదయము గలవాడే అయినను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేరుని వలె త్యాగ స్వభావము గలవాడు. సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అంటే ఇక్ష్వాకు వంశ ప్రభవ అను ప్రయోగముచే శ్రీరాముని అవతారము మహావీర్య అను ప్రస్తావనతో తాటకాది రాక్షస సంహారము ధనుర్వేదేచ నిష్ఠిత అను పదము ద్వారా రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వలన కలిగిన శస్త్రాస్త్రముల లాభములు శ్రీమాన్ అను పదప్రయోగముచే సీతారామ కళ్యాణము మొదలగు బాలకాండ ఘట్టములను సూచితములు. ఇక్కడి నుండి అయోధ్యకాండము గాథ ప్రస్తావింపబడును. అంటే ఈయన చెప్పిన మొదటి 100 శ్లోకాలు ఇప్పటిదాకా బాలకాండ చెప్పారనమాట. ఇక ఇక్కడి నుంచి అయోధ్యకాండ గురించి చెప్తారు తర్వాత. అమోఘమైన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండెను. సోదరులలో పెద్దవాడు. దశరథునకు ప్రియపుత్రుడు. ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుతున్న ఏర్పాట్లను దశరథుని ప్రియభార్య అయిన కైకేయి తన దాసి అయిన మందర ద్వారా ఎరింగెను. పూర్వము శంభరాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు 2 వరములను ఇచ్చియుండెను. రాముని వనమునకు పంపుటయు భరతుని యువరాజ పట్టాభిషేక్తునిగా చేయుమనియు ఆ 2 వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మపాశమునకు కట్టుబడి ప్రియతమ సుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు. మిక్కిలి వినయ సంపన్నుడు. రాముని యందు భక్తి తత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకంతో లక్ష్మణుడు ఆయనను అనుగమించెను. జనక వంశంన పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము. ప్రాణ సమానురాలు. దేవమాయ వలె దేవతలను సైతము మోహింపజేసిన మోహిని వలె అపూర్వమైన సౌందర్యము గలది. సర్వ శుభలక్షణ శోభిత. దశరథుని కోడలు. స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుని రోహిణి వలె శ్రీరాముని అనుగమించెను. దశరథుడును ద్వారము వరకు వారిని అనుసరించెను. పౌరులు ఆయనను విడిచి ఉండలేక అంటే రాముని విడిచి ఉండలేక చాలా దూరము ఆయనను అనుగమించరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరమున గల శృంగిబేరపురమున తనకు భక్తుడు నిషాదులకు రాజు అయిన గుహుని గలుసుకొని పిమ్మట రథసారథిని రథమును వెనుకకు పంపివేశెను. శ్రీరాముడు సీతాలక్ష్మణులతోడను గుహునితోడను గూడి వనములలో సాగిపోవచ్చు. గుహుని సాయంతో జల సమృద్ధి గల గంగానదిని దాటెను. పిమ్మట
భరద్వాజ మహర్షి ఆదేశంను అనుసరించి సీతారామ లక్ష్మణులు మందాకిని నదీ తీరం నగల చిత్రకూటమునకు చేరిరి. అచ్చట చక్కని పర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురును దేవ గంధర్వ సదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి. సీతారామ లక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోక కారణముగా సుతునికై విలపించుచు స్వర్గస్థుడాయెను. దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములు రాజాధికారంను స్వీకరింపమని భరతుని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహంను పొందగోరినవాడై వనములకు బయలుదేరెను. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావంతో, ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగినవాడవు. సోదరులలో జ్యేష్ఠుడు ఉండగా కంసుడు రాజార్హుడు కాడు అనున్నది రాజధర్మం అని పలుకుచు సోదరుడైన శ్రీరాముని వేడుకొనెను. మిక్కిలి ఔదార్యము గల వాడును, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును, వాసిగాంచిన వాడును అయిన శ్రీరాముడు అర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజాధికారంను చేపట్టుటకు ఇష్టపడలేదు. అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునకు ఒసంగి పలు విధములుగా నచ్చచెప్పి అతనిని అయోధ్యకు పంపెను. అయోధ్యకు శ్రీరాముని తీసుకుని రావలేను అను తన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకలను సింహాసనమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నందిగ్రామముననే యుండి రామునికై ఎదురు తెన్నులు చూచుచు రాజపాలన చేయసాగెను. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళెను. సత్యసంధుడు జితేంద్రియుడు అయిన శ్రీరాముడు తన దర్శనమునకై తరచుగా పౌరులు జానపదులు అతడికి వచ్చుచుండుట గమనించి ఆ కారణంగా అతడి మునుల తపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతాలక్ష్మణులతో గూడి దండకారణ్యమునకు చేరెను. దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్షణుని అగస్త్య మునిని ఆయన సోదరుణ్ణి దర్శించెను. అగస్త్య సోదరుని పేరు సుదర్శకుడు అని సనత్కుమార సంహితలో పేర్కొనబడినది. అంటే రామాయణంలో అగస్త్య భ్రాత అనే ఆయనని సంబోధించారు, కానీ ఆయన అసలు పేరు సుదర్శనుడు అనమాట. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కింద. రాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తూణీరములను గ్రహించి పరమప్రీతుడాయను. వనవాసులతో గూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలో ఉన్న ఋషీశ్వరులందరూ తమను బాధించుతున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరాముని కడకు విచ్చేసిరి. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుతున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనములోని రాక్షసులను అందరినీ యుద్ధమున మట్టు పెట్టెదను అని అతడు ప్రతిజ్ఞ పూనెను. ఆ దండకారణ్యమున రావణుని సేనా నివేశస్థానమున శూర్పణఖ అను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపి అయిన ఆ రాక్షసి ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపముగా గావించెను. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కూడి యుద్ధ సన్నిధులై వచ్చిరి. అంతటా శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను, ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతను మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్లి సీతాపహరణ
విషయమై అతని సహాయమును అర్థించెను. అప్పుడు ఆ మారీచుడు, శ్రీరాముడు నీ కంటెను శక్తిమంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుని పెక్కు విధములుగా వారించెను. వాని హెచ్చరికలను పెడచివిన పెట్టి ఆయుమూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకొని శ్రీరాముని ఆశ్రమ అంటే పంచవటి సమీపంనకు చేరెను. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమముల నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకొని పోయెను. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అను గృద్రమును ప్రాణములు అన్నుబట్టునట్టుగా గాయపరచెను. పిమ్మట రాముడు ప్రాణావసాన దశలో ఉన్న జటాయువును చూచెను. ఆ గృద్రము రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన వార్తను తెలిపి రాముని పాద సన్నిధిలో కన్ను మూసెను. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోక సంతృప్తుడై విలవిలలాడెను. అట్లు శోకంను మునిగియు శ్రీరాముడు జటాయువునకు అంత్య సంస్కారమును నిర్వహించెను. శ్రీరాముడు సీతాదేవికై అడవిలో అన్వేషించుచు కబంధుడను పేరుగల రాక్షసుని గాంచెను. అతడు వికృతాకారముతో చూడ భయంకరుడై ఉండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుతున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు ఆ కళేబరంను దహింపజేసెను. ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపంతో స్వర్గమునకు వెళ్ళునప్పుడు ఆకాశంన కొంత తడవాగి శ్రీరామునితో, ఓ రామా, ఈ సమీపంననే నీ భక్తురాలైన శబరిగలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారముల యందు ఆమె నిరతురాలు, ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి వద్దకు వెళ్ళుము అని పలికెను. శత్రువులను రూపుమాపువాడును మహా తేజశాలియు అయిన శ్రీరాముడు శబరి కడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను. పంపా సరస్సు తీరంన శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకొనెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి శ్రీరాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయు తెలిపెను. మరియు సీతా అపహరణ గాథను కూడా అతనికి పూర్తిగా వివరించెను. సుగ్రీవుడు శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరాముతో అగ్నిసాక్షిగా మైత్రిని నెరపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై యుండుట గమనించి శ్రీరాముడు నీ దుఃఖ కారణమేమి అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపెను. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయములను సుగ్రీవుని మనస్సులో సందేహము మెదలుచుండెను. ఆయన బల పరాక్రమములను తెలుసుకున్నట కొరకు వాలిచే హతుడైన దుందుభి యను రాక్షసుని కళేబరంను సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశమైన ఆ అస్థిపంజరమును చూచి మహాబాహువైన రాముడు ఒక్క చిరునవ్వు నవ్వి, ఇంతేనా అని ఎనుచు దానిని తన కాలి బొటనవేలుతో అవలీలగా చిమ్మెను. అప్పుడు ఆ కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరము పడెను. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున పోయి వరుసగా ఉన్న 7 మద్ది చెట్లను, ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును, రసాతలమును భేదించి అదే వేగంతో వచ్చి ఆయన తూణీరంన చేరెను. అప్పుడు ఆ సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును చూచి ఎంతయు సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట
అతడు రామునితో గూడి కొండల మధ్య గుహవలయున్న కిష్కిందను సమీపించెను. బంగారు పింగళ వర్ణములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటకు వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్ళవలదు అని వారించుతున్న తారను సమాధానపరిచి వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేసెను. అనంతరము వానర ప్రభు అయిన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందునున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదిశలకు పంపెను. పిమ్మట సీతాదేవిని వెదుకుటకై జాంబవదాదులతో దక్షిణ వైపుకు వెళ్లిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి సూచన మేరకు 100 యోజముల విస్తీర్ణము గల లవణ సముద్రమును ఒక్క గెంతులో దాటెను. అంతటా శ్రీరామ బంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవి కొరకు వెదుకుచు అతడు అశోకవనమున అడుగిడి అచట రామధ్యానమున నిమగ్నమయ్యున్న జానకిని కనుగొనెను. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుతున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను. పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. వాయుసుతుడు 5 సేనాధిపతులను అంతమొందించెను. 7 మంత్రిపుత్రులను మట్టిగర్పెను. శూరుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మ వరప్రభావమున బ్రహ్మాస్త్రం నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలుసుకొనెను. అయినప్పటికీ హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైనట్లు నటించుచు రాక్షసులు పెట్టు బాధలను సహించెను. రావణాజ్ఞననుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటించగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమును దప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశల వార్తను తెలిపి శ్రీరామునకు ప్రీతి గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ప్రభువును సమీపమునకు మరలి వచ్చెను. మహాబుద్ధిశాలి అయిన పవనస్తుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణమునర్చెను. సీతాదేవి ఎడబాటునకు లోనయ్యును నిశ్చలుడయ్యున్న ఆ ప్రభువుకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. హనుమంతుడు తెలిపిన సమాచారంను గ్రహించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవాదులతో గూడి మహాసముద్ర తీరమునకు చేరెను. అనంతరము అతడు సూర్యకిరణముల వలె తీక్ష్ణములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలపరిచెను. అంతటా సముద్రుడు రామునకు నిజస్వరూపమును ప్రదర్శించెను. సముద్రుని సూచనలను అనుసరించి శ్రీరాముడు సముద్రంపై నలుని ద్వారా సేతువును నిర్మింపజేసెను. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి పరుల పంచనయున్న ఆమెను స్వీకరించుటకు లోకాపవాద శంకతో వెనుకాడెను. సీతాదేవి సౌశీల్యమును గూర్చి ఎల్లరకు విశ్వాసము కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుషవచములను పలికెను. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి దోషరహిత అని ప్రకటించెను. అంతటా శ్రీరాముడు పరమ సంతుష్టుడాయను. రాముని ధర్మనిరతిని దేవతలందరూ కొనియాడిరి. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్టరావణుని అంతమొందింపగా దేవతలతో ఋషులతో సకల చరాచరములతో గూడిన ముల్లోకములను సంతసించినవి. పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషక్తునిగా గావించెను. అట్లు కృతకృత్యుడైన శ్రీరాముడు ప్రసన్న మనస్కుడయ్యను. తన విజయంను శ్లాఘించుటకై
వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వర ప్రభావంతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో గూడి పుష్పక విమానమున అయోధ్యకు బయలుదేరెను. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని వద్దకు పంపెను. సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున భరతుని గూర్చి విశేషగాథలను వారికి తెలుపుతూ నందిగ్రామమునకు చేరెను. చక్కగా పితృవాక్య పరిపాలన మునర్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలుసుకొని జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితో గూడి పట్టాభిషక్తుడై రాజ్యాధికారంను చేపట్టెను. శ్రీరాముడు రాజైనందుకు ప్రజలెల్లరూ సంతోషముతో పొంగిపోవచ్చు. ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గంన ప్రవర్తించుదురు. ఆరోగ్య భాగ్యములతో హాయిగా నుందురు. కరువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుదురు. రామరాజ్యంన పుత్రమరణములు లేకుండును. స్త్రీలు పాతివ్రత్య ధర్మమును పాటించుచు నిత్య సుమంగుళులై వర్ధిల్లుచు ఉందురు. అగ్ని ప్రమాదములు గాని, జల ప్రమాదములు గాని అంటే మరణములు గాని, వాయు భయములు గాని లేకుండును. జ్వరాది బాధలు అట్లే ఆకలి దప్పుల బాధలు, చోర భయములు మత్సకైనను ఉండవు. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక బాధలు లేకుండును. రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో, పాడి పంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగము నందు వలె ఎల్లవేళల సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. అనేకములైన అశ్వమేధాది క్రతువులను, సువర్ణక యాగములను, సువర్ణక యాగం అంటే అనేకములైన వెండి బంగారు ఉపకరణములతో నిర్వహింపబడు క్రతువులను సువర్ణక యాగములని అందురు. అనేకములైన అశ్వమేధాది క్రతువులను, సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకు, పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమునర్చి వాసికెక్కును. రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ధిపరచును. 4 వర్ణముల వారిని ఈ లోకంన తమ తమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభు 11,000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరును. ఈ శ్రీరామచరితము అంతఃకరణను పవిత్రమునర్చును. సర్వ పాపములను రూపుమాపును. పుణ్య సాధనము వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వ వేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును. ఈ రామాయణంను పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్రపౌత్రులకును పరివారములకును క్షేమ లాభములు ప్రాప్తించును. మరియు అంత్యకాలంన మోక్ష ప్రాప్తియు కలుగును. ఈ రామాయణంను పఠించి ద్విజులు వేదాంగముల యందును, శాస్త్రముల యందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారంను పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభములు గలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. ఈ రామాయణంను పఠించిన వారును వినిన వారును పొందడి ఫలములు అనంతము, అద్వితీయము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ప్రథమ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు మొదటి సర్గము సమాప్తము. ఓం అస్మభ్యం నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రాः సంతు పుత్రాः సంతు పౌత్రిణः. అథాశ్చధాశ్చంతు జీవాంశ శర్ధశతం. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురుచరణానందార్పణమస్తు. సర్వం అస్మద్గురుతుల్యులచరణానందార్పణమస్తు. ఓం అస్మభ్యో నమః.
జై శ్రీమన్నారాయణ. ఓం శాంతి శాంతి శాంతి.